కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థుల సంఖ్య మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆ ఇంక్రీజ్ కావడానికి ఇది ఇక్కడ సోదాలది దాదాపు అన్ని రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. జానారెడ్డి ఇంట్లో సోదాలు అని ఒక వార్త వచ్చినది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. తమ్మారెడ్డి భరద్వాజకు సంబంధించి ఒకటి. అవినీతి బాబు చుట్టూ రాజకీయం ఏంటి? అవినీతి బాబు చుట్టూ రాజకీయం ఏంటి? కులం పేరుతో కట్టడి మంత్రం ఏంటి? పవన్ చంద్రబాబు రాజకీయ ఎత్తులేంటి? ఏపీలో ఒక రకంగా తెలంగాణలో ఇంకో తీరా. సెటిలర్స్ పేరుతో గాయాన్ని రేపడం సరికాదు. టీడీపీ కేవలం ఒక సామాజిక వర్గానిదేనా? ఎన్టీఆర్ బీసీలకు 50% అంటే వీళ్ళేంటి ఇలా? రోత పుట్టిన నేటి రాజకీయాలు. ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆయనకు సంబంధించిన ఒక అంశాన్ని తీసుకొని, అంటే తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న కొన్ని అంశాలు వాటికి సంబంధించిన వివరాలతోని బహుశా ఆయన ఈ సాక్షితో మాట్లాడినట్టు 7వ పేజీల, దీని లోపలి పేజీలకు వెళ్దాం. 7వ పేజీలోకి ఇక్కడ వీరు అన్న మాటలు యాజ్ ఇట్ ఈజ్గా చూద్దాం. కులం పునాదులతో రాజకీయాలంటే ఎవరో కొందరు ఎవరి కోసమో ఈ నాటకాలు ఆడితే ఎలా? మాసిపోయిన సెటిలర్స్ గాయాన్ని కెలికి పుండుగా చేయడం న్యాయమా? ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా పరిచయం చెందిన తమ్మారెడ్డి భరద్వాజ సంధించిన ప్రశ్నలు ఇవి. అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల జరిగే నష్టాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే అదునుగా అందరికీ కమ్మరంగు పులవడం సరికాదని తమ్మారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దివంగత ఎన్టీఆర్ కూడా టీడీపీని కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. తికమక పెట్టే రాజకీయాలు, ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూస్తున్నామనేది ఆయన భావన. తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్ మూడ్ మొదలుకొని మారుతున్న రాజకీయాలపై తమ్మారెడ్డి విస్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ రాజకీయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనే ఉంటానంటాడు, బీజేపీని వదిలేస్తానంటాడు, తెలంగాణకు వచ్చి బీజేపీకి మద్దతు ఇస్తాడు, కలిసి పోటీ అంటాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాతనే కదా జనసేన టీడీపీ పొత్తుబంధం బయటకు వచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్కే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదేంటి? చంద్రబాబు పార్టీ వాళ్ళేమో తెలంగాణలో కాంగ్రెస్ జెండా మోస్తామంటున్నారు, పవన్ మాత్రం బీజేపీ గొడి కిందికి వెళ్తానంటున్నాడు. విచిత్రం ఏంటంటే తెలంగాణలో తన కేడర్ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్ చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో కానీ తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్ళగలరా? ఈ తరహా రాజకీయాలు గందరగోళపరుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. కొంతమంది తమ సామాజిక వర్గం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సత్యహరిచంద్రుడని వాళ్ళ నమ్మకం కావచ్చు, అది కోర్టులో తేలాలి. కానీ తెలంగాణ రాజకీయాలపైన చూపించే ప్రయత్నం ఏమిటి? కమ్మ సామాజిక వర్గం మొత్తం గంపగుత్తగా ఓ పార్టీని సమర్థిస్తుందనే ప్రచారంలో అర్థం ఏమిటి? ఆ సామాజిక వర్గాన్ని నిజమైతే ఎన్టీఆర్ 50% బీసీలకే టికెట్లు ఎందుకు ఇచ్చారు? అసలు కులం ప్రస్తావన ఏమిటి? వాళ్ళు చెప్పే కులమే అంత బలమైనదైతే 2014లో ఎందుకు తెలంగాణలో ఓడిపోయింది? ఇలా ప్రచారం చేయడంలో కుట్ర కనిపిస్తుందని తెర వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చు. ఇక్కడ సెటిలర్స్ హ్యాపీ, కానీ ఇప్పుడు ఆ నిరసనలేంటి? తెలంగాణ ఏర్పడిన రోజుల్లో స్థానికేతరుల్లో కొంత టెన్షన్ ఉన్నమాట నిజం. ఇప్పుడు అది లేదు, అంతా కలిసిపోయి ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొంతమంది మళ్ళీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. సెటిలర్స్ పేరుతో ముందుకొస్తున్నారు. దీన్ని ఓ సామాజిక వర్గం నెత్తికెత్తుకోవడం విశేషం. సెటిలర్స్ అనేది మాసిపోయిన గాయం. కొంతమంది కోసం ఈ గాయాన్ని రేపుతున్నారు, పుండులా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్స్ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై సెటిలర్స్ కమ్మ వాళ్ళే ఉన్నారా, అన్ని కులాల వాళ్ళు ఉన్నారని గుర్తించాలి. ఇది అందరి ప్రయోజనాలు దెబ్బతీస్తుందని తెలుసుకోవాలి. రాజకీయాలపై సినిమా ప్రభావం కీలకం. రాజకీయాల నుంచే సినిమా వస్తుందా, సినిమా రాజకీయాలకు ప్రేరణ ఇస్తుందా అనేది చెప్పలేము. కానీ ప్రజా జీవితాలకు దగ్గరగా ఉండే రాజకీయ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అంతేకాదు కరడుగట్టిన కాషాయ రంగుతో తీసిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అంటే మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అది కనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ మాత్రమే.
అలా నిరుద్యోగము పూర్తిగా పోలేదు. యువత ఆలోచనకు ఇదే కారణమైంది. రైతు బంధు ఇస్తున్నామని చెప్పే నేతలు కోట్లు ఉన్న వాడికి కూడా ఇవ్వడం న్యాయమేనా? అనేక కష్టనష్టాల కోర్చే కౌలు రైతులకు ఇవ్వకపోవడం ధర్మమేనా? సామాజిక పరిస్థితుల నుంచే ప్రజా తీర్పు వస్తుంది. ఒకటి మాత్రం నిజం, గెలిచే వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు. అందుకే వామపక్షాలు ఉద్యమించే చరిత్ర ఉన్నా ఓట్లు పొందలేకపోతున్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ప్రజలిచ్చిన అధికారం రాచరికంగా భావించే నాయకులను ఓటు ఆయుధంతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి, వాళ్ళ కోరలు పీకి వేయాల్సిందే. ఇది తమ్మారెడ్డి భరద్వాజ గారి అభిప్రాయం.